షడ్రుచులతో ఉగాది పచ్చడి మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వేప పువ్వు తీసుకొచ్చి ఓన్లీ పువ్వు మాత్రమే కట్ చేసి దాన్ని శుభ్రం చేసి అంటే కడిగి నీట్గా ఒక బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ మామిడి కాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కల్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో బౌల్లో వేసుకుందాం. ఇప్పటికి 2 ఐటమ్స్ అయినాయి. ఇక 3వ ఐటమ్ అరటిపండు, బాగా పండిన అరటిపండుని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుందాం ఉగాది పచ్చళ్ళు. ఇక చేదు, పులుపు, తీపి. ఇప్పుడు ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక పులుపు కోసం చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జుని పిప్పంతా తీసేసి ఆ గుజ్జుని కొంచెం వేసుకుందాం. ఇది కొత్త చింతపండు అయితే చాలా మంచిది. చాలా వరకు ఈ పచ్చళ్ళలోకి అన్ని కొత్త ఐటమ్సే మనం వాడుతాం కాబట్టి. ఇక కారం కోసం ఎండి కారం వేసుకుంటే నాకు అంత రుచిగా అనిపించలేదు, అందుకనే పచ్చి మిరపకాయలని 2 మాత్రమే కట్ చేసి దాంట్లో వేసా. ఇక తీపి కోసం నల్ల బెల్లం, చూడండి నల్ల బెల్లాన్ని మెత్తగా చేసేసి దాన్ని దీంట్లో మనం కలుపుకుందాం. దీంట్లో వాటర్ బదులు చెరుకు రసం వేస్తూ ఉంటాను నేను. ఇక వీటన్నిటిని మనం నీట్గా చేతులు కడుక్కుని శుభ్రంగా మెత్తగా చేసేసుకోవడమే. చేసుకుని మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం ముక్కలు తగులుతున్నట్టుగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇంకా చాలామంది గ్రేప్స్, దానిమ్మ గింజలు, పల్లీలు, జీడిపప్పు, ఇంకా ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు. నేను మాత్రం ఈ 6 రకాలని వేస్తూ ఉంటాను. చెరుకు రసం దీనికి కలుపుతూ ఉంటాను, ఎందుకంటే మనం మరీ గట్టిగా ఉంటే పచ్చడి తినలేం కదా, అందుకని మనం చెరుకు రసం వేసుకుని దాన్ని శుభ్రంగా మనం కలిపేస్తే ఆ కన్సిస్టెన్సీ మీకే తెలుస్తుంది. స్పూన్కి ఇలా తీయంగానే రావాలి. మీకు నా ఉగాది పచ్చడి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.